ఇంక్లాబ్ టీవీ ప్రైమ్ టైమ్ న్యూస్ కి స్వాగతం. అంతర్జాతీయ బాల కార్మిక వ్యతిరేక దినోత్సవం సందర్భంగా విజయనగరంలో చైల్డ్ లేబర్ సంస్థ చేపట్టిన ర్యాలీలో విజయనగరం 1 టౌన్ సీఏ డాక్టర్ వెంకట్రావు మాట్లాడుతూ నేటి బాలలు రేపటి పౌరులు కారని, వాస్తవానికి దేశ సంపద అని అన్నారు. ముఖ్యంగా పిల్లలను కన్న తల్లిదండ్రులు వారి అభిరుచికి తగ్గట్టుగా నిర్ణయాలు తీసుకోవాలని, అనునిత్యం పిల్లలను అంటిపెట్టుకుని కడుపును పుట్టిన పిల్లలు చేస్తున్న ప్రతి పనిపై కన్నవారి దృష్టి ఉండాలని అన్నారు. అటువంటప్పుడే దేశ పురోగభివృద్ధి సాధ్యపడుతుందని ఉద్వేగంగా అన్నారు. ఈ కార్యక్రమంలో దిశ ఏఎస్ఐ కూడా పాల్గొన్నారు. ముఖ్యంగా ఏ దేశానికైనా బాలబాలికలే సంపద. నేటి బాలలే రేపు పౌరులు అనే నినాదం కంటే ఈనాటి బాలలే రేపటి ఆ దేశ సంపద. సో అలాంటి సంపదని మనం ఏ మార్గంలో పెడితే ఆ మార్గంలో వాళ్ళు ప్రయాణిస్తారు. కాబట్టి తల్లిదండ్రుల బాధ్యత ఏంటంటే పిల్లల్ని కన్న తర్వాత వారి యొక్క అభిరుచులని దృష్టిలో పెట్టుకొని వారిని ఏ రంగాల్లో మనం ప్రోత్సహిస్తే ఈ దేశానికి ఉపయోగపడతారనే ఆలోచనలతో కనుక తల్లిదండ్రులు ముందుకు వెళ్తే చాలా అద్భుతమైన ఫలితాలు సాధిస్తారు. భారతదేశం ప్రపంచ దేశాలకి అన్నిటికంటే అగ్రస్థానాన్ని నిలబడడానికి మన దేశంలో ఉన్నటువంటి యువతే మన కాగడాలా కనిపిస్తూ ఉంది, దిక్సూచిలా కనిపిస్తూ ఉంది. కాబట్టి బాలలందరినీ మనం కాపాడుకోవాల్సిన పరిస్థితి ఉంది. చిన్నపిల్లల్ని మనకి ఏదో జరగట్లేదు కదా అని చెప్పి ప్రభుత్వం ఇచ్చినటువంటి అన్ని సౌకర్యాలను వాటిని వినియోగించుకోకుండా వాళ్ళ పనిలో పెట్టడం, తద్వారా వచ్చినటువంటి డబ్బులతో ఇల్లు గడవటం అనేటటువంటి దృష్టి తప్పు. వాళ్ళు చదువుకోవాలి. అలాగే ప్రభుత్వం ఇస్తున్నటువంటి వాటిని చదువు కోసం. ఇంక్లాబ్ టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.